వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తిన విమర్శలు, అదేవిధంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన సమాధానం, దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ముందుగా తర్వాత బడ్జెట్ అలొకేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న చర్చలోకి వెళదాం. ముందుగా ఈరోజు చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ పాపారావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అండ్ బీజేపీ సీనియర్ నేత వేణుగోపాల్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత నోముల నరసింహయ్య గారు. నమస్కారం నరసింహయ్య గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు అండ్ పాపారావు గారు. చర్చకు స్వాగతం. ముందుగా వెంకటరమణారెడ్డి గారు, నిన్న జీవన్ రెడ్డి గారు చాలా చాలా సీరియస్గా విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఒప్పందాన్ని ప్రస్తావించారు అండ్ కళ్యాణ లక్ష్మి పథకం గురించి, అమలవుతున్న పథకాల గురించి అనేక అంశాలు ప్రస్తావించారు. సీఎం సమాధానం మీకు సంతృప్తినిచ్చిందా? ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్రను పోషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అసహనంతో ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మీరు చూస్తూ ఉంటే, బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నావు, కూర్చోవా నువ్వు కూర్చో, నేను చెప్తా కూర్చో అంటే అది అదే అసెంబ్లీలో అనేక మంది, అది సమైక్య రాష్ట్రంలో ఉండేటువంటి, చాలా రాజకీయాల్లో ఉండేటువంటి సుదీర్ఘకాలం పాటు అనుభవం ఉండేటువంటి చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ ఎవరైనా ఓపికతోటి ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి అంశాలకు సమాధానాలు ఇవ్వాలి. కానీ ఇది ఒక డిక్టేటర్ లాగా, అంటే నేను చెప్పింది మీరు వినాలంతే, ఇక్కడ ఎవరు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారి సమాధానం అనేది మమ్మల్ని సంతృప్తిపరచలేదు. అది చూసినటువంటి తెలంగాణ సమాజం కూడా వారి సంతృప్తి పడతారని భావిస్తలేదు. ఎందుకంటే ఈరోజు మహారాష్ట్ర ముఖ్యంగా ఎంతో అద్భుతమైన విజయం అని చెప్పుకుంటూ ఎంతో ఆర్భాటం చేసినటువంటి ఈ ప్రాజెక్టుల విషయంలో గతంలో మరి 152 మీటర్లకు ఇన్ ప్రిన్సిపల్గా ఉంటే బాగుంటుంది, దాదాపు 1850 ఎకరాలు ముంపుకు గురే అవకాశం ఉంటుందని ఒక సూచనాప్రాయంగా 2014 8 ఎప్పుడో అగ్రిమెంట్, అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూర్చొని ఒక డిసిషన్కి వచ్చారు. అది 148కి 52 నుంచి 140 తగ్గిస్తే మనం ఏ ప్రయోజనాల కొరకైతే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చెబుతుందో అది పూర్తి కాదనేటువంటిది ఈరోజు ఉండేటువంటిది. అయితే వారు చాలా సవివరంగా చెప్పాలి. వారు వెళ్ళి ఇది ఒక సొంత వ్యవస్థలాగా, వారి ఇంటి వ్యవహారంలాగా వారు వెళ్ళి అగ్రిమెంట్ మహారాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసినామంటుంది. ఈరోజు అసెంబ్లీ వారు పోయిన దానికంటే 2 రోజుల తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఈ విషయాలను కూడా ఈ రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకవేళ పరిస్థితులు బాగుంటే ఉండొచ్చు ఇంకొక 5 సంవత్సరాలు, కానీ నువ్వేమైనా కొంతకాలం మాత్రం ముఖ్యమంత్రి, 2 ఏళ్ళు అయిపోయింది. ఈ పరిస్థితులలో ఒక అసెంబ్లీ సమావేశంలో ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించి మరి మీరు మహారాష్ట్రతోటి ఒప్పందం చేసుకుంటే బాగుండదు. కానీ మీరు రాజకీయ పార్టీలో ఆల్ పార్టీ మీటింగ్ పిలువరు, అసెంబ్లీలో చర్చించరు, ఎవరైనా అంశాల మీద ప్రస్తావన చేస్తే మీకు ఓపిక ఉండదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా వారి మొదటి ప్రసంగంలో ఏం చెప్పారంటే, అందరి ఈ అసెంబ్లీలో సుదీర్ఘ పాలన పనిచేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, అందరి యొక్క అభిప్రాయాలు పరిగణన తీసుకున్నాం, ఈ కొత్త రాష్ట్రంలో కొత్తగా మనం పరిపాలన చేస్తామన్న ప్రభుత్వం ఈ రకంగా. అదేవిధంగా బంగారు తల్లి విషయంలో కూడా బంగారు తల్లి చట్టం చేశాం. రాష్ట్ర శాసనసభలో ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆడపిల్లలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా బేటీ బడావో బేటీ పడావో అనే ఏ పద్ధతి అయితే ప్రచారం చేస్తూ ఉందో, ఆ రోజు పుట్టినటువంటి ఆడపిల్లలకు తల్లిదండ్రులకు భారం కాకూడదు, వారి విద్యాపరంగా పెళ్లి నాటికి కూడా ఆర్థికంగా సహకరించాలని ఒక చట్టం చేస్తే, ఈరోజు చట్టం చేసిన దాన్ని పక్కకు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అది కొనసాగించే చట్టం చేయడం జరిగింది. అధికార పార్టీ సమాధానం విందాం. అంతకంటే ముందు ఒకసారి బీజేపీ నుంచి మీకున్న అభ్యంతరకరమైన విషయాలేంటి? సీఎం ప్రసంగానికి సంబంధించి మీరు లేవనెత్తిన, లక్ష్మణ్ గారు మాట్లాడిన ప్రశ్నలకి సీఎం గారు కరెక్ట్ గానే సమాధానం చెప్పారా? మీకు సంతృప్తికరంగానే ఉందా? ముందు మీరు అడిగిన ప్రశ్నకు మాట్లాడే ముందు, ఇప్పుడు ప్రాజెక్టుకి సంబంధించిన అంశమే నిన్న సాగునీటికి సంబంధించిన అదే ముఖ్యంగా ఉంది, దాని మీదనే గొడవ అంతా జరిగింది. అవును, నేనేమంటానంటే ఈ సాగునీటికి సంబంధించిన అంశంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, తెలంగాణ ఉద్యమానికి ముందు కూడా దాని 2008లో దాని పనులు ప్రారంభించారు. 2009లో ఎన్నికలు వస్తున్నాయి, ఆ సందర్భంలో హడావుడిగా ప్రారంభించారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. కానీ దానికి ఎలాంటి కేంద్ర అనుమతులు కానీ, సిడబ్ల్యూసి నుంచి అనుమతులు కానీ, పర్యావరణ కానీ ఎలాంటి రాలేదు. రాకముందే 1 మినిట్ స్టార్ట్ చేసిన తర్వాత 2008లో స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, 2009 ఎన్నికలు అయిపోయాక 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయి అగ్రిమెంట్ చేసుకొని వచ్చాడు. ఈ అగ్రిమెంట్లు 3 స్థాయిలలో ఉంటాయి. అంటే ఇంజనీరింగ్ స్థాయిలో ఒకటి, నిపుణుల స్థాయిలో ఒకటి, కార్యదర్శి స్థాయిలో ఒకటి, ముఖ్యమంత్రి స్థాయిలో. ముఖ్యమంత్రి స్థాయిలో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు సాంకేతిక అంశాలు అందులో ఉన్నాయి. ఈ సాంకేతిక అంశాలు ఉండని క్రమంలో దాన్ని చేసుకొని వచ్చిన తర్వాత ఆ పని ముందుకు పోలేదు.
ఎందుకంటే మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది. అప్పుడు మేము బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నాం అక్కడ మహారాష్ట్రలో. ఖచ్చితంగా 152 మీటర్ల మీద మాకు మునిగేదానికి మేము ఒప్పుకోమని చెప్పేశారు. నిన్న జీవన్ రెడ్డి గారు 3 ప్రశ్నలు మొన్న లేవనెత్తిండు. ఒకటి ఏంటంటే 75,000 కోట్లకు పోతున్నది అనేది ఒకటి, ఇంతకుముందు చేసుకున్న అగ్రిమెంటే మళ్ళీ చేసుకున్నారు అనేది రెండవది. తర్వాత ఈ అంటే 2-3 అంశాలు ప్రధానంగా ఆయన లేవనెత్తిండు. తర్వాత ఈ ముంపు ప్రాంతం ఏదైతే ఉన్నదో అప్పటికంటే ఇప్పుడు తగ్గినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా మునుగుతున్నది కదా, మరి ఈడ మునిగినప్పుడు ఈడెందుకు ఒప్పుకొని ఆడెందుకు ఒప్పుకుంటలేదని 3-4 ప్రశ్నలు వారు లేవనెత్తిండు. దాంట్లో నేనేమంటే 2008 నుంచి 2014 వరకు తెలంగాణ అంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఒక్క అడుగు కూడా ఇక్కడ పైన 7 లిఫ్టులలో అక్కడక్కడ వర్క్ స్టార్ట్ చేసిండు, కానీ అది సాంకేతికంగా కానీ పరిపాలన అనుమతులు కానీ ఎలాంటివి లేకుండా మహారాష్ట్ర కేంద్ర జల సంఘానికి అభ్యంతరం చెప్పింది. తర్వాత వాళ్ళు అవసరమైతే కోర్టుకు పోతాను, కోర్టులో పిల్లేసింది. ఇవన్నీ జరిగినాక ఆ పని ముందుకు పోలేదు. అంటే 6 సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టు ముందుకు పోవడం లేదు. వాస్తవంగా ఇది ఫీజబిలిటీ ఉందా లేదా, 160 టీఎంసీల నీళ్ళు ఎట్లా రావాలి, ఎట్లా చేయాలనే దాని మీద అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక కాస్త దీని మీద విశ్లేషణ చేసి అక్కడ ఎంతైతే లాస్ అవుతున్నదో, అంటే ఇప్పుడు 152 నుంచి 148 వచ్చినప్పుడు ఎంతైతే వాటర్ లాస్ అవుతున్నదో వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారో దాన్ని కింది నుంచి తీసుకుందామనే దాని మీద చేశారు. అయితే కింది నుంచి చేసుకున్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అందరు చెప్పడం లేదు, ఇందులో జిల్లాల పోరాటాలు కూడా ఉన్నాయి వాస్తవంగా అందులోకి వస్తే. అయితే ఆ కింది నుంచి తీసుకొని ఆ మీద లాస్ అయిన దాన్ని కింద ఫుల్ఫిల్ చేసేందుకు కొంత ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. ల్యాడర్ సర్వే చేసి కొంత దాన్ని ఏదైతే అక్కడ టీఎంసీ ఎన్ని టీఎంసీ లాస్ అవుతుందో అంత టీఎంసీ నుంచి తీసుకొని అదే 16 లక్షల ఎకరాలు. ప్రస్తుత ఒప్పందం సరైందేనా? ఒక్క నిమిషం నన్ను పూర్తిగా చెప్పండి మీరు చెప్తారా అంటే ఇది కొద్దిగా క్రిటికల్ ఇష్యూ కాబట్టి నేను చెప్తున్నా. అయితే ఆ కింది నుంచి ఏదైతే దాన్ని తీసుకొని మిగతా ప్రాంతాన్ని ఫుల్ఫిల్ చేయాలని కొంత ఆయకట్టు ప్రాంతాలను కూడా కొన్ని దిక్కుల అవసరాన్ని బట్టి మార్చి దీన్ని చేయడం జరిగింది. దీనికి నేను భారతీయ జనతా పార్టీ పక్షాన కానీ నా వ్యక్తిగతంగా కానీ పూర్తి సపోర్ట్ చేస్తున్నాను. కానీ రెండోది ఏమంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు పోయేటప్పుడు అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలతో కానీ లేదంటే ఈ యొక్క అఖిల పక్షాన్ని కానీ వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పి, అంటే ల్యాడర్ సర్వే జరగడం ఇవన్నీ గత 6 నెలల నుంచి జరగడం ఎంతో చూస్తున్నాం, తర్వాత బడ్జెట్ అలొకేషన్స్ అన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ విషయాల మీద క్షుణ్ణంగా వాళ్ళతో కనుక కూర్చొని మాట్లాడేది ఉంటే అసలు అసెంబ్లీలో ఈ గొడవ కాదు. ఇప్పుడు పోయే ముందు కానీ అంతకుముందు చేసేటప్పుడు కానీ ప్రతిపక్షాలను గౌరవించి వాళ్ళతోని అఖిలపక్షంతో కానీ లేకపోతే శాసనసభ పక్షాలతో కానీ పక్ష నాయకులతో కానీ కూర్చొని వాళ్ళ కనుక ఈ డీటెయిల్స్ గత ప్రభుత్వంలో ఉన్న ప్రాజెక్టు దాంట్లో వచ్చిన ఇబ్బందులు ఇప్పుడు చేయబోయే పనులు ఇవన్నీ కనుక చెప్పేది ఉంటే కొంత క్లారిటీ వచ్చేది, ఈ గొడవ జరిగేది కాదు, అసెంబ్లీలో టైం వేస్ట్ అయ్యేది కాదు. ఇది డెమోక్రటికల్గా కొంత చేయాల్సి ఉండే, ఈ పరిశ్రమ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఓకే నరసింహయ్య గారు, అంటే వాళ్ళు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు ఈ ప్రాజెక్టు మీద ఏం జరగలేదు అసలు ఏమి. దాదాపు నాకు తెలిసి 42-45 పర్మిషన్స్ ఉంటే దాదాపుగా 30-35 పర్మిషన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి ప్రాణహిత చెవుల మీద. గత ప్రభుత్వాలు ఏం పని చేయలేదని అంటే వాళ్ళ యొక్క పర్సువేషన్ దాని మీద దాదాపు 8,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మనం కూడా మనకంటే ఆల్మట్టి కట్టినప్పుడు కానీ లేకపోతే మీద మా కర్ణాటకలో ప్రాజెక్టులు కట్టినప్పుడు కానీ మహారాష్ట్ర బాబ్లీ మొన్న కట్టినటువంటి బాబ్లీ ఎవరి ప్రభుత్వాలైనా కడుతుంటాయి. వాళ్ళు ఎవరైనా ఆ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్స్ నిర్మాణం చెబుతారు. అన్ని క్లియరెన్స్లు వచ్చిన తర్వాత అందుకొరకే మొన్న జరిగినటువంటి ఒప్పందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర జలవనరుల శాఖ దగ్గర మంత్రి దగ్గర జరిగినటువంటి ఒప్పందంలో అది జరిగిన రోజు నేను కూడా ఢిల్లీలో వారెంబడి ఉన్నాను. ఆ రోజు రెడ్డి గారు రాసిన లేఖకి నెగటివ్ గానే మహారాష్ట్ర నుంచి వచ్చింది, లేదు మేము ఒప్పుకునే పరిస్థితి లేదనే. అంటే ఈ రోజు ఎవరైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఉన్నారో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు, అది ఆ ప్రాంతం నుంచి ఆయన ఉన్నాడు. దీన్ని నాకు పొలిటికల్ గా ఇబ్బంది, ఎవరైనా పూర్తిగా 100% మీరు అనుకున్నట్టు కట్టుకోండి అని ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ అభ్యంతరాలు చెప్తుంటే మనం ప్రాసెస్ ముందుకు పడదు. కానీ ఈ రోజు ఇది కొత్తగా అంటే మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే కొత్తగా ఈ రోజు అగ్రిమెంట్ చేసుకున్నట్టు పెద్ద అద్భుతమైన విజయాన్ని సాధించినట్టు ప్రచారం చేసుకోవడాన్ని అది కరెక్ట్ కాదు. గతంలోనే ఒప్పందాలు జరిగినాయి, దాని మీద కొంత పని జరిగింది, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అధికార పార్టీ నుంచి నరసింహయ్య గారు మీరున్నారు, ఇంతకు ముందు బీజేపీ నుంచి అయితే ఓకే మేము దీన్ని స్వాగతిస్తున్నామని చెప్తూనే ముందుగా చర్చించి ఉంటే బాగుండేది అఖిలపక్ష నేతలతో, అప్పుడు ఇంకొంచెం క్లారిటీ వచ్చేదని చెప్తున్నారు. ఇప్పుడు మీరు విమర్శలు రావడము, ప్రతి విమర్శలు రావడం, బ్లాక్ డే అనడము, ఇంకోటి అనడం ఇవన్నీ ఉండకపోయేది కదా ముందుగా, ఎందుకు అట్లాంటి చొరవ తీసుకోలేకపోయారు? ఎక్కడి ముందుగా మిత్రమా, ఇది ఎప్పుడో సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. మహారాష్ట్ర తోటి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళినారు. పూర్తిగా శత్రు వైఖరితో ఉండకండి, మిత్రు వైఖరితో ఉండండి. ఉన్న నీళ్లను కృష్ణాకు సంబంధించి 400 చెక్ డ్యాములు కట్టినారు. ఒక చుక్క నీళ్లు కిందికి రావు, ఆల్మట్టి నిండే వరకు మాకు వచ్చేది ఏం లేదు.
ఇబ్బందికరమైన పరిస్థితి, నీళ్లు ఉన్నది గోదావరిలోనే. దీనికోసం 2 నుంచి 4,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అని చెప్పేసి ఒక మంచి వాతావరణానికి నాంది పలికి అసెంబ్లీలో చెప్పి కానీ ఇప్పుడు చేసుకున్న ఒప్పందం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి తాకట్టు పెట్టడం అని అంటున్నారు. లేదు లేదు లేదు, అదే చెప్తున్నాను. ఇరిగేషన్ మంత్రి గారితో పూర్తిగా దీన్ని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సరి చేసి తెచ్చిన తర్వాత ఆత్మాభిమానం తాకట్టు పెట్టినని ఒకరు, అన్ని రకాలుగా తాకట్టు పెట్టినని ఒకరు, పెట్టిపోయినమ్మా పెయ్యంతా ఉనికి చూసిందట. ఎవడు మా తెలంగాణలో చెప్తారు. నేను ఎందుకంటే ఒక మాట వినండి, నీళ్ళు ఎక్కడున్నాయి? గోదావరిలో ఉన్నాయి. గోదావరిలో ఎక్కడున్నాయి? పైన లేవు. ఈవెన్ ఎస్ఆర్ఎస్పీ నిండడానికి కూడా వీలు లేదు. మనం చూస్తున్నాగా బాబు, మనం అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ దాకా వాడు అడ్డకట్టలు వేసుకున్నటువంటి పరిస్థితి. అందుకోసమని నీళ్ళు ఎక్కడుంటే పని అక్కడ జరగాల. దానికోసం కేసీఆర్ గారు చేసింది ఖచ్చితంగా తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఒక మహానాయకుడిగా, ఒక ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఆ మందంగా చేసిన. దయచేసి దీని మీద రకరకాలుగా మాట్లాడడం కంటే గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు అన్నదాన్ని సమర్థిస్తారు. గత ప్రభుత్వాలు ఏమీ చేయకుండా అదే చెప్తున్నాయి. ఖచ్చితంగా చేసినాయి, చేసినట్టే చేసినాయి. అరిచేతిలో బెల్లం పెట్టి మోసేతో నాకు ఇచ్చినాయి. ఎందుకు చెప్పనా? ఈరోజు ఒక మాట వినాలా. గత ప్రభుత్వాలకు సోయి లేకుండా, స్వర్గం లేకుండా ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఉందా? మా వెంకటరమణకు తెలుసు. అక్కడి నుంచి ఇక్కడ దాకా కొన్ని వేల లారీల సట్లు రాసి బ్యారేజ్ కోసం చేస్తే కింద ధవళేశ్వరానికి నీళ్లు రావనే దుర్మార్గమైన బుద్ధితోటి దాన్ని పూర్తి చేయలేదు. తెలంగాణ నుంచి వచ్చినటువంటి నాయకులను మొత్తం డమ్మీ చేసినారు. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. అందుకని ఈ రోజు మనం ఒక్కటే గమనించాలి. నేను అనేది ఎందుకంటే అదేదో 152 ఉంటే తగ్గించుడని అంటే, అవును, మనం తెలంగాణ ప్రాజెక్టులను ఇరికిచ్చేసి పర్యావరణ పరిరక్షణ ఒకడు రకరకాల వాటితోటి హర్డిల్స్ పెట్టించేసి దశాబ్దాల తరబడి, ఏళ్ళు కాదు దశాబ్దాల తరబడి నాంచి సముద్రానికి నీళ్లు కలిపినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసిన మనమే మాట్లాడితే దొంగ అని తప్పించుకుపోయినట్టు ఉండకుంటే ఎట్టుంటదండి? 148 అంటున్నారు. ఇది కేవలము 100 రోజులలో 90 నుంచి 100 రోజులు వచ్చే ఫ్లడ్ ను ఆపుకోవడం. ఇది ఎక్కువ అక్కడ వాటర్ ఉంది కాబట్టి 148 నుంచి 152, అసలు 154 అడిగారు. ఆ రోజు కూర్చున్న తర్వాత 152 వరకు ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయం రావడం జరిగింది. ఈ రోజు అంటున్న 148 అయితే అక్కడ నీళ్ళు ఆగేది చాలా తక్కువ నీళ్ళు ఆగుతాయి, దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు అనేటువంటిది ఈ రోజు మేము చెప్తున్నమాట. మీరు మిగతా విషయాల్లో మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి విషయాలు అంటున్నారు. ఆంధ్ర పాలకులు గత ఉమ్మడి రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు. వరంగల్ జిల్లాలో దేవాలయాల ఎత్తిపోతల పథకం కంటిన్యూగా నడవాలని, కంతనవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతో అక్కడ గత ప్రభుత్వాలు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కారణం లేకుండా, ఎలాంటిగా ఈ కారణం చేత ఆపుతున్నాం లేకుండా ఈ ప్రాజెక్టు రద్దు చేయడం జరిగింది. అంటే కారణం వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, కేవలం గత ప్రభుత్వాన్ని ప్రచారం ద్వారా పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నా తప్ప చిత్తశుద్ధితో వివరిస్తే ప్రాజెక్టులన్నీ కూడా కంటిన్యూ అయ్యి గత బడ్జెట్ లో ఎంత నిధులు కేటాయించారో, ఎంత ఖర్చు పెట్టారో కూడా ఒకసారి కనుక మీరు చూస్తే మాట చెప్పదలుచుకుంది అంటే వాడు విశ్లేషించాలా. అంతకు ముందు ఉన్నటువంటి చేవల్ల 16 టీఎంసీలతో మాత్రమే ఉండే. ఇప్పుడు ప్రాణహితం తీసుకొచ్చి గోదావరిలో కలిపిన తర్వాత గతంలో ఏ ఏజెన్సీ అయితే చేసిందో ఈ మొత్తం పూర్తి స్థాయి అంచనా అదే ఏజెన్సీతో చేపించేసి అది 140 టీఎంసీలకు వస్తున్నటువంటి తీరు ఉందా లేదా? రెండవది, నేనేది ఎందుకంటే విశ్లేషకులు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు కాబట్టి ఈ రోజు గోదావరి తప్ప నీళ్ళు ఇంకెక్కడ ఉన్నాయా? మనం దీనివల్ల నష్టపోతున్నామా, లాభపడుతున్నామా? ఒక్కటే విషయం, వారు గోదావరిలోనే నీళ్లున్నాయి, మేము కూడా గోదావరిలోనే నీళ్లున్నాయని చెప్తున్నాం. కానీ మీ ప్రభుత్వము కృష్ణా లేని నీళ్ల దగ్గర ఇంత పెద్ద ఎత్తున పాలమూరు రంగారెడ్డి పథకం తీసుకున్నారు. ఈ రోజు టెండర్లు పిలిచారు, దాదాపు దాని మీద డబ్బు ఖర్చు. అక్కడ వాటర్ లభ్యత చాలా తక్కువ ఉన్నది. ఏమైనా ఉంటే రివర్ లో గోదావరిలోనే సర్ప్లస్ వాటర్, గోదావరి వాటర్ సఫిషియెంట్ గా వాటర్ మార్చుకోగలిగితే మనం ఈ రోజు ఈ తెలంగాణ ప్రాంతం శశిశామలం అవుతుందని మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు నేనేమంటున్నా రమణారెడ్డి గారిని, కాంగ్రెస్ గవర్నమెంట్ 6-7 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు ప్రారంభించినాక కేంద్రంలో మహారాష్ట్రలో ఇక్కడ ఉన్నది, ఎందుకు బ్యారేజ్ స్టార్ట్ చేయలేదు అంటే 6-7 సంవత్సరాలు కాలయాపన జరిగింది.
మరి ఏ అవాంతరాల నుండి జరిగినాయి అంటే ఇట్లనే కాలయాపన చేసుకుంటా పోదామా? పర్యావరణ అనుమతులు రాలేదు కదా, పరిపాలన అనుమతులు ఇప్పుడు కేంద్రం ఒప్పుకోలేదు ఓకే, కదా. ఓకే, నిన్న సీఎం కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. నిన్న సీఎం కేసీఆర్ ఒక్క నిమిషం. మహారాష్ట్ర నిన్న సీఎం కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. అంతకుముందు ఈ ప్రణహిత చేవేళ్ల గురించి ప్రతిపాదించిన ఇంజనీర్లే ఇది సాధ్యమయ్యే విషయం కాదు అని ఆయన్నే అంటున్నారు పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం పాపారావు గారు ఇంతకు ముందు గత ప్రభుత్వాలు కూడా జలయజ్ఞం కావచ్చు అనేక ప్రభుత్వాలు అలొకేట్ చేస్తూ వచ్చాయి. చాలా వరకు ప్రాజెక్టులను కడతామని లేదా ప్రాజెక్టులు దీనివల్ల నీళ్లు వస్తున్నాయని చాలా వరకు మాట్లాడిన పరిస్థితి. అటు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాల గురించి మేము ప్రయత్నిస్తున్నామని చెప్పిన పరిస్థితి, వివాదాలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు తగ్గైనా సరే లేదా ఒక అడుగు ముందుకెళ్ళైనా సరే ఏదో ఒక స్టెప్ అయితే ఫార్వర్డ్ అయిందని మీరు అనుకుంటున్నారా? ఇది జరగాలంటే ఆర్థికంగా మన పైన భారం పెరిగే అవకాశాలు ఉంటాయా? సాధ్యమయ్యే అంశమేనా? ఒకటండి, ఇక్కడ మనం వెనక్కి తగ్గామా ముందుకు వెళ్ళామా అనేది ఒకటి. ఇంతకాలం పాటు వివాదం ఉందంటేనే దానిలో రాజకీయ ప్రయోజనాలే కాకుండా రెండు రాష్ట్రాల్లో ప్రయోజనాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి డిస్ప్యూట్ ఇంతకాలం నలిగింది. కేవలం రాజకీయ ప్రయోజనాలు లబ్ధి అయ్యేటట్లయితే అది ఎప్పుడో సెటిల్ అయ్యేది, ఏదో సందర్భంలో సెటిల్ అయ్యేది. కేవలం రాజకీయ ప్రయోజనాలు కాదు, ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాస్తవ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పటికిప్పుడు అంత తేలిగ్గా అంత తొందరగా ఒప్పందం కుదిరింది అంటే అంత ప్రయోజనాలు డిస్ప్యూట్ ఉన్నప్పటికీ అది కూడా మన చొరవతో జరిగినట్లుగా కనపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏంటంటే దానిలో ఒక అడుగు మనం వెనక్కి తగ్గినట్లు ఖచ్చితంగా అనుకోవాల్సిందే. తగ్గటం కూడా మంచిది, అవసరమైతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నరసింహయ్య గారు మాట్లాడుతున్నారు, బీజేపీ మిత్రులు వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నారు, సార్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నుంచి. ఇంత చేస్తే ఇక్కడ ఎవరి వాదన విన్నా ఇప్పుడు ఏంటంటే మాటలు ఘర్షణ పడుతున్నాయి. మాటలు ఘర్షణ పడుతున్నప్పుడు ఏంటంటే ఎవరి మొగ్గు ఎటు ఉంటుందో ప్రజల్లో కూడా, వ్యూవర్స్లో కూడా, రాజకీయాలు ఆలోచించే వాళ్ళలో ఎవరి మొగ్గు ఎలా ఉంటుందో వాళ్ళైపోయి ఉంటారు తప్పితే ఈ మాటల ఘర్షణతో మారేదేమీ లేదు. అల్టిమేట్ గా ప్రజల ప్రయోజనాలు ఇంపార్టెంట్. ప్రజల మాటల ఘర్షణలో తేలేది లేదు, మారేది లేదు. ఎంతసేపు వాదించుకున్నా ఇప్పుడు నుంచి సాయంత్రం దాకా వాదించినా 8:30 దాకే కాదు, సాయంత్రం దాకా వాదించినా ఏం తేలదు దీనిలో. కాబట్టి ఏంటంటే ఇదేంటి మామూలు పండిత చర్చలాగా మిగిలిపోద్ది. దాని ఆచరణలో రుజువాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత నేను చెప్పేది ఒకటే దీనిలో. అయితే ఆచరణలో రుజువాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్తా. ఇప్పుడు దీనిలో రాజకీయ ప్రయోజనాల విషయం చూసుకునేటట్లయితే ఇంతకుముందే స్పష్టంగా అది నిజమే. దాంతోపాటు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు చాలా కాలం క్రితం, అహోబిలం మఠం కాదు మాదేమి, మాకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, మాదేం మఠం కాదు, మేము మా ప్రయోజనాల కోసం మేము పనిచేస్తామని. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంత సంవత్సరం నుంచి అది ఏమాత్రం ప్రతిపక్షాలతో చర్చించకుండా వెళ్ళారనే విషయంలో ఖచ్చితంగా అది అన్డెమోక్రటిక్ ప్రాసెస్. ప్రతిపక్షాలతో చర్చించాలి. అయితే నేను అడిగేది ఒకటే, నాకు అర్థమైనంతలో కూడా అహోబిలం మఠం కాదని కేసీఆర్ గారు అయితే డైరెక్ట్గా చెప్పారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఏమన్నా చారిటీగా పనిచేస్తున్నాయా? ఎవరితోనైనా రాజీ పట్టడానికి ఈ రోజున్న రాజకీయాల్లో ఏ పక్షమైనా సరే, ఏ రాజకీయ పక్షమైనా సొంత ప్రయోజనాలని కోరుకోకుండా దానికి అతీతంగా వెళ్ళి ప్రతిపక్ష పాత్ర అంటే అవసరమైతే కన్స్ట్రక్టివ్ సహకారం కూడా అనుకునే పరిస్థితి రాజకీయాల్లో ఉందా? లేదు. రాజకీయాలు ఏంటంటే ఎవరి ప్రయోజనాల వాళ్ళ విమర్శ. ఇప్పుడు రాజకీయాలు చాలా దూరం వచ్చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్స్ట్రక్టివ్ విమర్శ, నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే రాజకీయాలు ఈ రోజు తగ్గిపోయింది. ఎక్కడైనా ఎవరైనా ఉంటే వాళ్ళు మహానుభావుడు దేవుడై 4వ 5వ కూడా గెలిచే పరిస్థితులు ప్రజలకు. టెక్నికల్ గా ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఈ ఒప్పందం చాలా చరిత్రాత్మకమైంది అని ప్రభుత్వం చెప్తోంది. ఒప్పందం వల్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి, తెలంగాణ ప్రజలకు తాకట్టు పెట్టే పరిస్థితులను విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఏది కరెక్ట్ అనేది తెలుసుకునే పరిస్థితిలో సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు. ఖచ్చితంగా అంతే ఉంటారు. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఇక్కడ అది ఆచరణలో తప్పితే రుజుగాని విషయం. అదే నేను చెప్పింది, పొద్దున్న సాయంత్రం దాకా చర్చించిన ఇప్పుడు ఒప్పందం వల్ల లాభం జరుగుద్దా నష్టం జరుగుద్దా అనేది మాత్రం మనం క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్లు ఇక్కడున్న రాజకీయ పక్షాలు ఉన్నాయి, నేనున్నాను కదా, వాటి కాకుండా రాజకీయ పక్షాలు కాకుండా ఎవరం కూడా ప్రజలకి ఒప్పించలేము. ఒక పక్క మొగ్గు తేవటం అనేది కష్టం. సాయంత్రానికి ఇంకా గందరగోళం పెరుగుద్ది. చర్చించిన కొద్దీ గందరగోళం పెరిగే విషయం. దీనికి ఒకటేంటంటే ప్రధానంగా ఈరోజు దీన్ని న్యూట్రల్ అనలిస్ట్ నేనో లేకపోతే రాజకీయ పక్షాలో కాదు, దీనికి ప్రధానమైనటువంటి అభిప్రాయం ఎవరిది కావాలంటే ఈరోజు టెక్నికల్ గా తెలిసినటువంటి ఇంజనీర్లు వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు ఇంజనీర్లు వీళ్ళు అది కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి స్వచ్ఛందంగానూ రాజకీయాలకు అతీతంగా ఉన్న వాళ్ళ అభిప్రాయం ఎంతో కొంత రాజకీయ పక్షాల అభిప్రాయం విషయంలో తీసుకోలేమండి. ప్రాజెక్టు కట్టాలంటే నిధులు కావాలి. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా లిఫ్ట్లు ఉన్నాయి. మన గోదావరి అంతా కూడా లిఫ్టే, ఎక్కడ కట్టినా కూడా లిఫ్టే. ప్రాణహిత దగ్గర కట్టినా కొంత గ్రావిటీ ఉంది, లిఫ్ట్ ఉంది. ఇలాంటి నిధులు కావాలంటే దీన్ని జాతీయ ప్రాజెక్టుగా మనం కన్వర్ట్ చేసుకోవాలనుకున్నాం. 6-7 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న అక్కడ ఇక్కడ మహారాష్ట్రలో జాతీయ ప్రాజెక్టుగా కన్వర్ట్ చేయలేకపోయింది.
కన్వర్ట్ చేయాలంటే దానికి కొన్ని అంశాలు, ఒక ప్రాథమిక అంశాలు కొన్ని ఉన్నాయి. అంటే 2 రాష్ట్రాల ఒప్పందం కావాలి, కేంద్ర జల సంఘం దాన్ని పరిశీలించి దాన్ని ఒప్పుకోవాలి, తర్వాత పర్యావరణ అటవీ అనుమతులు రావాలి, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ రావాలి, అన్ని రకాల వచ్చినప్పుడే జాతీయ ప్రాజెక్టుగా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు కేంద్రం నుంచి మనకు నిధులు వస్తాయి. లేకపోతే మనం ముందుకు పోలేము. అంటే పెద్ద బడ్జెట్తో కూడుకున్నది ఇప్పుడు 75,000 కోట్లు అంటున్నారు, ఇంకా పెరుగుతున్నది కదా మేడిగడ్డ నుంచి మళ్ళీ ఇవన్నీ తీసుకున్నప్పుడు. అలాంటప్పుడు మనం దీనికి అన్ని రకాలుగా మనం కనుక 2 రాష్ట్రాల మధ్యలో ఒక సమన్వయంతో కనుక ముందు పోయేది ఉంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ను 5 రకాలుగా డిజైన్ చేసిండ్రు. కాబట్టి చేసి సాంకేతికంగా లేడార్ సర్వే అదంతా చేసిండ్రు. ఇప్పుడు నేనేమి ఇంజనీర్ కాదు, కానీ అవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఏ గవర్నమెంట్ అనేది దీన్ని వ్యతిరేకం చేసుకోదు. కాకపోతే ఏంటంటే ఇది చేసినప్పుడు గతంలో ఉన్నదానికి దీనికి తేడా అయింది, దీంట్లో ఒప్పందాల వల్ల జరిగే లాభాలు ఏంటి, ఎట్లా ఫైనాన్స్ సమకూర్చుకోవాలనే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళందరితో కనుక కలిసి ఒక మంచిగా మాట్లాడితే బాగుండు. కానీ ఒక చులకన భావంతో మాట్లాడమే ఇక్కడ ఘర్షణ, ఇగోస్తోనే ఈ ఘర్షణ వస్తున్నది. కాబట్టి మనం రావాలంటే ఒక ప్రాజెక్టు, ఇది భగీరథ ప్రయత్నం, భగీరథ పెట్టగానే భగీరథ కాదు, అందరి సహకారం కూడా అవసరం, దాంట్లో మెచ్యూరిటీ అవసరం, అందరిని కలుపుకొని తీసుకుపోవడం అవసరం, ఇవి చేయాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ అభివృద్ధి ప్రయోజనం చేకూరుతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాళ తెలంగాణ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఏ రంగాల్ని ప్రాధాన్యత రంగాలుగా ప్రభుత్వం గుర్తిస్తోంది, వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే బాగుంటుంది చర్చిద్దాం. చిన్న బ్రేక్ తర్వాత. లెండికి సంబంధించి కానీ లోయర్ తెలుగంగకు సంబంధించి కానీ ఎప్పుడో వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా నరసింహయ్య గారు, తెలంగాణ బడ్జెట్ లో ఏ రంగాలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం అనుకుంటోంది, దేన్ని ప్రాధాన్యత రంగంగా చూస్తోంది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినదో ప్రజలకు సంబంధించిన సంక్షేమము, మెజారిటీ ప్రజలు ఆధారపడ్డటువంటి వ్యవసాయము, దాని తర్వాత పరిశ్రమలు, వీటి మీద మాత్రమే నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పింది. ఆ క్రమంలోనే ఆ ప్రాధాన్యతతోటే ఈరోజు వస్తున్న బడ్జెట్ ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే, సరే ఆర్థిక శాస్త్రవేత్తల భాషలో చెప్పాలంటే అన్ని రకాలుగా ఉత్పత్తి ఓరియంటేషన్ తోటి ప్రణాళికా వ్యయాన్ని ఉంటుంది, ప్రణాళికేతర వ్యయం కూడా ఉంటుంది. భారతదేశంలోనే అతి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ గారి నాయకత్వంలో. అంచేత ఆ క్రమంలోనే ఉంటుంది తప్ప ఇది ఏదో ప్రపంచ బ్యాంకు విధానాలకు తల ఒగ్గి ఉన్నటువంటి సబ్సిడీలన్నింటిని తీసేసి కావలసినవన్నీ మెడకు చుట్టుకున్నట్టు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రంగాల వారీగా ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఒక అంచనా ఉంటుంది కదా ఖచ్చితంగా. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రాజెక్టులునే, ప్రాజెక్టులకు 100% మనకి ఈరోజు కరువు ఇంత వచ్చినా దాదాపుగా 1000-1200 టీఎంసీ గోదావరి జలాలు ప్రాణహిత నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సముద్రంలకు. ఇంద్రావతి ప్రాణహిత నుంచి సముద్రంలో కలిసిన పరిస్థితి ఉంది. దాన్ని తీసుకుంటేనే కదా మన దాహం తీరేది, దాన్ని తీసుకుంటేనే కదా రైతులకు అంతో ఇంతో కడుపు నిండేది, దానికే ఉంటుంది. రైట్. ఒక అజంప్టివ్ అనాలిసిస్ అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 1,27,000 కోట్ల నుండి 1,30,000 కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనా ఉంది సార్. అందులో ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయము పెద్ద వ్యత్యాసం అయితే ఎక్కువగా కనిపించట్లేదు. మామూలుగా గవర్నమెంట్స్ అయితే ప్రణాళికేతర వ్యయాన్ని ఎక్కువగా తీసుకునే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఈసారి ఎందుకో ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఉంది. ఇది సరైందేనా? ఆర్థిక విశ్లేషకులుగా మీరు ఏం చెప్తారు? అంటే ప్రణాళికేతర వ్యయం కంటే ప్రణాళిక వ్యయం ఎక్కువ ఉండటం మంచిదే. అది వాస్తవానికి గత నుంచి మనం అన్ని సందర్భాల్లో అభ్యంతరం కానీ బాధగాని వెల్లడిస్తుంది ఏంటంటే, ప్రణాళికేతర వ్యయం అసలు మీరు బడ్జెట్ వేసినప్పుడు దానిలో ఫిక్స్డ్ వ్యయాలుగా ఉండేటువంటి ప్రణాళికేతర వ్యయాలు ఇంత పెద్ద ఎత్తున ఉంటే మీరు బడ్జెట్ వేస్తుంది ఎందుకు? యాక్చువల్ బడ్జెట్ దేనికి ఉంటుంది? ప్రణాళిక వ్యయానికే బడ్జెట్ పరిమితం అంతే. వాస్తవానికి ఏంటంటే కేటాయింపులన్నీ దాని పరిమితులు. కాబట్టి ఏంటంటే ప్రణాళికా వ్యయం పెరగటం అనేది బడ్జెట్ కేటాయింపులకి ఒక లిబరల్గా కేటాయించడానికి ఉన్నటువంటి ఒక అవకాశం. కాబట్టి దట్ ఈస్ నాట్ పెద్ద ఇదేం కాదు, మంచిదే. అది కూడా వాస్తవానికి ఇన్ని సందర్భాల్లో అది ముందుకు రావటం. అయితే ఇక్కడ ఒకటే గుర్తించాలి, ప్రణాళికా వ్యయమా ప్రణాళికావేతర వ్యయమా ఏది ఎక్కువ ఉందనే ప్రశ్న కంటే కూడా ఈ ప్రెమిసెస్ ఈరోజు రెవెన్యూ బాగా ఉన్న రాష్ట్రం అని చెబుతున్నారు వీళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా మాట్లాడుతుంది ఏంటంటే రెవెన్యూకు లోటు లేదు అని చెప్తానే
వాస్తవికతకి దగ్గరగా ఉండాలి. గత 2 బడ్జెట్లు, తొలి బడ్జెట్, మలి బడ్జెట్, మొత్తం 2 బడ్జెట్లు వాస్తవానికి దూరంగా ఉన్నాయనే రకంగా దరిదాపుగా ప్రత్యక్షంగానే కేసీఆర్ గారు ఆ విషయంలో మిగతా వాళ్ళందరికీ, అధికారులకు కానీ మంత్రులకు కానీ చెప్పి వాస్తవాలకు దగ్గరగా ఉండేటట్లు పాత అనుభవాల దృష్ట్యా వేయండి అనేది. కాబట్టి ఏంటంటే వాస్తవాలకు దగ్గరగా లేని గత 2 బడ్జెట్లు అనేది ఒక అంగీకారం. అయితే రెండో పక్క ఏం చెబుతున్నారు, గత బడ్జెట్లో ఏదైతే రెవెన్యూ అంచనా ఉందో దాన్ని మేము అందుకున్నామని ఈటెల్ గారు చెప్పారు. కానీ దాని మీద గతంలో లాస్ట్ బడ్జెట్లో ఏంటి అంచనా, ఎలా వస్తుందని రెవెన్యూ అంచనా, నేను స్పష్టంగా రోజు నా బాగా గుర్తు, చాలా మంది దీని మీద పెద్ద చర్చ కూడా జరిగింది. ఏంటంటే రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది, దాని మీద డబ్బులు వస్తాయి అనేది అంచనా వేసుకున్నారు. రియల్ భూమి వస్తుంది అనేది లాస్ట్ టైం ఈటెల్ గారు స్పష్టంగా మాట్లాడారు, రియల్ భూమి రాబోతుందని. రియల్ భూమి రాలా. మరి మీకు ఆదాయం మీరు అనుకున్నట్టు ఎట్లా వచ్చింది, రెవెన్యూ మీరు అనుకున్నట్టు స్థాయిలో ఎలా ఉంది, ఉండదు. రెవెన్యూ బాగా పై ఈసారి కొత్తగా ఏంటంటే ఈటెల్ గారు ఒక మాట అన్నారు, రియల్ భూమి ఇప్పుడు అంటే రియల్ భూమి అనేది కానీ రియల్ ఎస్టేట్లో కొంచెం చలనం ఇప్పుడు మొదలవుతుంది అన్నట్టు కొత్తగా మళ్ళీ. అంటే లాస్ట్ టైం లాగా భూమి అనేది కానీ ఇప్పుడు మొదలవుతుంది. కాబట్టి ఏంటంటే ఊహాజనితమైనటువంటి అంచనాల మీద ఆదాయాన్ని వేసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏదో జీరో బేస్డ్ బడ్జెట్గా ఉంటుందనే మాటలు కూడా వచ్చినాయి. ఇది అయితే ఏంటంటే గతంలో వేసిన బడ్జెట్ అంచనాల్లో ఎంతవరకు అమలు జరిగింది లేదనేది కూడా చర్చ రాపోవచ్చు అదే జరిగితే. కాబట్టి ఏంటంటే అందుకని ఏంటంటే ఈరోజు ప్రధానంగా ముందు కావాల్సింది ఏంటంటే లాస్ట్ టైం బడ్జెట్ వేశారు, అది వాస్తవాలకు దూరంగా ఉందని మీరు అంగీకరించినా కానీ రెవెన్యూ అంచనాలకు సంబంధించి ఇప్పటికీ మీరు అలాగే ఉన్నారు. రెవెన్యూ అంచనాలకు మీరు సంబంధించి ఒకటి ఏంటంటే మీరు వేసుకుంటుంది రియల్ రంగం నుంచి కొంత వస్తాయని, లేకపోతే FRBM పెరగాలని మీరు అడుగుతున్నారు. మీ ఆదాయం బాగుండేటట్లయితే FRBM పెంచడం ఎందుకు, అప్పులు ఎందుకు? మీకు అప్పులు చేయటంలో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మించిపోయి ఈ సంవత్సర తెలంగాణ ఇప్పుడు అంచనాల్లో కూడా 16,000 17,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలనే ఆలోచనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు, 1,00,000 కోట్ల పైన ఏదో అప్పులు తేలియాయి. కాబట్టి ఏంటంటే ఇంత అప్పులు ఎందుకు అవుతున్నాయి? మన రెవెన్యూ మిగులున్న రాష్ట్రం అయ్యేటట్లయితే రెవెన్యూ మిగులుండబట్టే FRBM ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ కింద ఉన్నటువంటి లిమిటేషన్ని 3.5 మారుతుందని, పెరుగుద్దని అంచనా వేస్తున్నారు వీళ్ళు. అందుకని ఏంటంటే మీరు అవన్నీ ఉండే అంతా బాగుంటే మీరు రెవెన్యూ మిగిలిన రాష్ట్రం అయితే కొత్తగా అప్పులు ఎందుకు? తర్వాత మీ అంచనాలు ఏంటి? హడ్కో బ్యాంక్ నుంచి, నబార్డ్ నుంచి, అంతర్జాతీయ జాతీయ బ్యాంకుల నుంచి కూడా నిధులు ఇవ్వడానికి వాళ్ళు మీకు సిద్ధంగా ఉన్నారు. ఈ రకంగా మీరు వచ్చే అప్పుల గురించి వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు రెవెన్యూ మిగిలిన రాష్ట్రంగా మీకు ఉన్నదని చెప్పుకునే ప్రయోజనం ఏంటి? కాబట్టి దీనిలో ఒకటి మాత్రమే వాస్తవం, ఇంత స్థాయిలో అప్పులు మీకు ఎందుకు అవసరం అవుతున్నాయి? రెవెన్యూ మిగిలిన రాష్ట్రం అయినప్పుడు ఇంత స్థాయిలో అప్పులు తెచ్చి ఏం చేస్తున్నాం మనం? రైట్ వెంకటరమణారెడ్డి గారు, 2014-15 బడ్జెట్ చూసాం, 15-16 బడ్జెట్ చూసాం. ఆ బడ్జెట్ లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఈసారి ఏ రంగాలకు ప్రాధాన్యతనిస్తే బెస్ట్ ఉంటుంది? ప్రభుత్వానికి 5 సంవత్సరాల కాల పరిమితి, దాదాపు 5 ఫుల్ బడ్జెట్లు, ఒకటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఒక బడ్జెట్, 2 బడ్జెట్లు అయిపోయినాయి, 3వ బడ్జెట్లో వచ్చినాం. ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే వాస్తవానికి దగ్గరగా పెడతామని అంటున్నారంటే, ఇంతకుముందు పాపరావు గారు చెప్పినట్టుగా గత పెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా లేవు, కేవలం అంకెల గ్యారెడ్ తోటి చాలా ఎక్స్పోజర్ ఇచ్చేటువంటి పద్ధతి చేసి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత రంగాలలో ఇరిగేషన్ రంగం అని చెప్తోంది. గత 2 సంవత్సరాలుగా ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా డిఫంక్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్లను పరోక్షంగా పనులు చేయకుండా అడ్డుపడ్డది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నిధులు కేటాయించాలి, కేటాయించిన నిధులు ఖర్చు పెట్టాలి. అది ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ 6 months ఒకసారి ఎంత ఖర్చు పెట్టిందో ప్రణాళిక వ్యయాన్ని పెంచుతున్న పరిస్థితి, మీరు దాని మీద కనుక ఇది పూర్తిగా చూసినట్టయితే గత బడ్జెట్లలో పెట్టినటువంటి దాంట్లో డబ్బులు కేటాయింపులు జరిగినాయని ఖర్చులు కాలేదు, అది కనబడుతున్నటువంటిది. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటిది వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నాం. అది పూర్తిగా ఒకేసారి గత ప్రభుత్వంలో బడ్జెట్లో కూడా మేము డిమాండ్ చేసినాం. ఏకమత్వంలో మాఫీ చేసినట్టయితే కొత్తగా రుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం ఇప్పటికీ వీరు వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో వర్షాభావ పరిస్థితులు, వర్షాలు సరిగా లేవు, వ్యవసాయ రంగం ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నది. ఈ సంవత్సరమైనా మరి వారిని ఆదుకోవాలంటే అప్పులు పూర్తిగా కట్టే విధంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. రెండవది 2 బెడ్రూమ్ల ఇల్లు ప్రజలకు కళగా చూపెడతా ఉన్నారు, వాటిని అద్భుతంగా చూపెడతా ఉన్నారు. కానీ కేటాయింపులలో మాత్రం గత 2 బడ్జెట్లలో పెద్దగా ఏం కేటాయింపులు లేవు. ఈసారైనా దాన్ని పెట్టాలి. అదేవిధంగా 3 ఎకరాల వ్యవస్థ ఎస్సీలకు సంబంధించిన భూమి అంటే ఎవరినైతే మీరు అట్రాక్ట్ చేసి అధికారంలోకి వచ్చిండ్రో ఆ వాటి మీద దృష్టి కేంద్రీకరించండి. మూడవది ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పట్ల ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ఉన్నది. దానివల్ల యాజమాన్యాలు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, నెల జీతాలు ఇవ్వడానికి కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాన్ని పూర్తిగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలి, ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి, సంక్షేమ రంగానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేము ఈ సందర్భంగా. రైట్. వేణుగోపాలరావు గారు, 2016-17 బడ్జెట్ ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నది. దాని గురించి కేబినెట్ ఆమోదముద్ర తెలిపింది. వేణుగోపాల్ రెడ్డి గారు, సార్ మీరు ఇంతకు ముందుకి ఇప్పటికీ
ఇంతకు ముందు అంచనాలు ఏం జరిగినాయనేది మనం చూసాము, రైట్? అవన్నీ అలొకేట్ చేయలేదు, కొన్నిటికి నిధులు చెప్పారు కానీ కేటాయించలేదు అనేది పాయింట్. ఎలా ఉండబోతుంది అనే కంటే కూడా ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే ఈ బడ్జెట్ సంబంధించిన దాంట్లో అంటే సామాన్య ప్రజలకు అసలు పెద్ద పెద్ద భాష మాట్లాడితే ఏం అర్థం కాదు. క్యూట్గా చెప్పాలంటే రాజేందర్ గారు నిన్న మాట్లాడినంటే రమణారెడ్డి గారు కొద్దిగా ఉటంకించారు. ఈ గత 2 బడ్జెట్లలో మాకు రెవెన్యూ రాబడి కానీ ఇవంతా కూడా రాష్ట్రం వేరుపడ్డాక మాకు అంచనాలు దొరకలేదు. ఈ 2 సంవత్సరాల్లో మాకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాన్ని బట్టి మేము ఇప్పుడు రెవెన్యూ అంచనాలు మాకు వచ్చినాయి. కేంద్రం నుంచి ఏమొస్తుంది అనేది ఒక అంచనా వచ్చింది. దీన్ని బట్టి వాస్తవ బడ్జెట్ పెట్టబోతున్నామని నేను రాజేందర్ గారు ఇంటర్వ్యూలో అన్ని పత్రికల్లో వచ్చింది నేను మాట్లాడారు. వాస్తవం వారు చెప్పింది, వారు కూడా కొద్దిగా వాస్తవానికి దగ్గర ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎందుకు అంటే నిన్న అన్ని విశ్లేషణల్లో కూడా 50% రీచ్ అయినా, అంటే ఎక్కడ కానీ ఏ రంగానికి బడ్జెట్ పెట్టినా కూడా 50% లోపే దాంట్లో అచీవ్ అయినారు. ఎందుకు అంటే ఉదాహరణకు ఇల్లు తీసుకుంటే దాదాపు 66,000 ఇళ్ళు శాంక్షన్ చేసిందని, అంటే 33,000 కోట్లు, 3,300 కోట్లు కావాలి. కానీ గతంలో అంతకుముందు 1000 మొన్న 1000 పెడితే అందులో సగం పైసలు కూడా అలొకేషన్ కాలేదు. ప్రాజెక్టుల విషయం చెప్పారు, ప్రాజెక్టులలో కూడా అట్నే కాలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మేము దేవాలయాలకు 500 కోట్లు పెట్టారు, అందులో 150 కోట్లు ఖర్చు అయినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర లెక్కలున్నాయని అంటే ప్రధానంగా మా హరీష్ రావు గారు నిర్వహించే శాఖలోనే ఇరిగేషన్లో 50% నిధులు కూడా ఖర్చు కాలేదు. ఎవ్రీ ప్రాజెక్ట్ వాళ్ళు డీటెయిల్ ఇచ్చారు. ఎవ్రీ ప్రాజెక్ట్ ఎంత నిధులు ఖర్చు అయినా బయటకు తీస్తే వాళ్ళు పత్రికల్లో చెప్తున్నారు, మంత్రులు కూడా చెప్తే మా పెద్ద ఎత్తున హెడ్లైన్స్లో వస్తుంది. అంటే కానీ నిజాయితీగా చెప్తే ఒక్కొక్క ప్రాజెక్ట్గా స్టడీ చేసి నేను కొన్ని ప్రాజెక్టులు స్టడీ చేసిన, అది కూడా అందులో కూడా నాన్ ప్లానింగ్ డబ్బులే ఖర్చు అయినాయి, ప్లానింగ్ డబ్బులు ఖర్చు కాలేదు. ఆ రకంగా అన్ని ప్రాజెక్టులలో అదే పరిస్థితి ఉన్నది. వెల్ఫేర్లో ప్రధానంగా ఇండ్లు, అదేవిధంగా ఇప్పుడు మా ఎస్సీలకు ఇచ్చే 3 ఎకరాల ల్యాండ్ దొరకలేదు, నిధులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, అది దొరకడం లేదు. ఇట్లాంటి పరిస్థితులు అన్నీ చూసుకుంటూ పోతే ఏంటంటే ఇప్పుడైనా ఈ బడ్జెట్లో ఇవన్నీ మేము పెట్టినాయని కూడా వాస్తవంగా ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఎంత బడ్జెట్ ఉన్నది, ఎంత ఖర్చు చేశామనేది వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆర్థిక సర్వే అనేది కేంద్ర ప్రభుత్వం 2 రోజుల ముందు ఇచ్చింది. వీళ్ళు ఆర్థిక సర్వే ఇవ్వకుంటే ఇవ్వాలని పెడతామన్నారు. అంటే దాని ఏది నీ పరిపాలన ఏం జరిగింది అనేది రహస్యంగా ఉన్నది, అది ఎవరినీ తెలియదు. ఇవాళ నువ్వు మళ్ళీ చెప్పినాకనే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి పారదర్శకత లేకుండా, రెవెన్యూ లేకుండా, అలొకేషన్స్ ఫుల్ఫిల్ కాకుండా ఇవన్నీ జరిగినాయి అనేది పరోక్షంగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఫీల్డ్ మీద కూడా అంతే ఉన్నది. ఇలాంటి దశలో నిజమైన అభివృద్ధి రావాలంటే మీ నిన్న మేనిఫెస్టో ప్రకటించింది. మీ పార్టీ పెట్టిన మేనిఫెస్టో కానీ లేదా మీరు కళలు కానీ ఇవన్నీ కూడా ఈ పథకాలు కానీ ఇవన్నీ సక్సెస్ కావాలంటే వాస్తవ బడ్జెట్ని పెట్టి వాస్తవ రూపం ప్రజల ముందు అభివృద్ధి కనిపించాలి. ఏది ఒకటి ఇప్పటి వరకు అచీవ్ కాలేదు, ఏది కనిపించలేదు. కాబట్టి కనిపించలేదు అనేది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. ఏదైనా కనిపించిందంటే ఇది చేసినామని చెప్పుకోనండి. వాళ్ళు నిర్వహించే ఇరిగేషన్ పంచాయతీరాజ్ శాఖకు ₹1 ఇవ్వలే, మున్సిపల్ శాఖకు ₹1 ఇవ్వలే. ఇది కేసీఆర్ కేటీఆర్ నిర్వహించే శాఖలు ఇచ్చినట్టుంటే చెప్పుకోనండి, వాళ్ళని ఎంత ఇచ్చారో చెప్పుకోనండి, అలొకేషన్స్ ఎంత ఉన్నాయో చెప్పుకోనండి. కాబట్టి ఈ రకంగా ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, మీరు ఏ శాఖ అయినా తీసుకోండి, దాంట్లో ఏ అలొకేషన్స్ లేవు, దానికి రావాల్సిన రెవెన్యూ రాలేదు, ఖర్చు పెట్టలేదు. కాకపోతే ఏంటంటే పేపర్ల మీద మాత్రం ఉన్నది. ఇప్పటికైనా కూడా దాన్ని మళ్ళీ మభ్యపెట్టి అని ప్రతిపక్షాలు అంటే ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మళ్ళీ 1,00,000 అన్నారు, 56,000 అన్నారు, ఇప్పుడు 18,000 అనుమతులు ఇచ్చిన వాళ్ళు. ఈ రకంగా దాని మీద కదా గొడవ జరిగింది. ఒక్క నిమిషం చెప్పండి. అంటే బడ్జెట్లో మనం ఒట్టిగానే తప్పులు పట్టడం కాదు, బడ్జెట్ ఏ ప్రభుత్వమైనా పెడుతున్నది. పెట్టినప్పుడు దాంట్లో ఎంత మనం రెవెన్యూ అంటే ఇంకోటి ప్రధానంగా పొదుపు, అవినీతిని తగ్గించడం, దుబారాను తగ్గించడం, ప్రణాళికేతర దాంట్లో ఏంటంటే పన్నేతర ఆదాయాన్ని రాబట్టడంలో ఇప్పుడు వచ్చిన దాంట్లో చాలా తక్కువ వచ్చింది అనేది వాళ్ళే చెప్పారు. కాబట్టి దీంట్లో ఇవన్నీ తగ్గించాలి. కేంద్రం తగ్గించింది కాబట్టి ఇలా పన్నేతర ఆదాయం కేంద్రంలో ఎక్కువ వచ్చింది, వీళ్ళ కలెక్షన్స్ పెరిగినాయి. కాబట్టి ఇవన్నీ కనబడుతున్నాయి. ఒకటి, ఇంతకు ముందు మిగులు బడ్జెట్ అని చెప్తున్నారు, మళ్ళీ అప్పుల వేటలో ఉన్నారు. ఒక పాయింట్. సెకండ్ పాయింట్, అసలు బడ్జెట్లో చెప్పిన ఈ కేటాయింపులు ఇప్పటి వరకు రీచ్ అవ్వట్లేదు, ఇంకా అన్ని కేటాయింపులు జరగలేదు అనేది ఇంకో పాయింట్. మూడోది, ఇంతకు ముందు సార్ చెప్పినట్టుగానే ఏ రంగానికి మీరు కరెక్ట్ గా ప్రాధాన్యతనిచ్చారు, దేనికి చేశారనేది ఒక పాయింట్. రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఈ బడ్జెట్ లో ఉంటాయా? క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. పాపారావు గారు ఎకానమిస్ట్, ఆయనకు చాలా విషయాలు తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్, మిగులు బడ్జెట్ అంటే డబ్బు మొత్తం కట్టలు బ్యాంకులు మిగులుతుంది అనేది కాదు. వచ్చేటువంటి ఆదాయం ఇంత, జరిగేటువంటి ఖర్చు ఇది, దెర్ ఈజ్ నో మైనస్ ఫర్ ఇట్ అనేదే మిగులు బడ్జెట్కు అంచనా ఉంటుంది తప్ప మొత్తము నేననేది మీరు చెప్పింది కరెక్టే. రెవెన్యూకిను ఖర్చుకి సంబంధం. కాకపోతే రెవెన్యూ పార్ట్లో మీరు అప్పులు ఎందుకు యాడ్ చేస్తున్నారు? నేను అదే అడుగుతున్నాను. అప్పులకు సంబంధించినటువంటి ఒక మాటకు నేను ఏమంటున్నానంటే, ఈరోజు
అంధకారంలో ఉన్నటువంటి రాష్ట్రం గతంలో ఇసునగర్లతో ఒప్పుకున్న ఎండాకాలంలో ఈ రోజు ఇప్పుడు పారిశ్రామికవేత్తలంతా వచ్చి ఇందిరా పార్క్ దగ్గర వినండి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినటువంటి పారిశ్రామిక ఉత్పత్తి అంతా రెండు రాష్ట్రాలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు గుజరాత్ అండ్ తెలంగాణ అని చెప్పి 13వ ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘం చెప్పింది, వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఎందుకు మీరు పెట్టిన పథకాల అలొకేషన్స్ వస్తాయో ఎందుకు కుంటుపడుతున్నాయని మేము అడుగుతున్నాం. అది చెప్పండి. వేణుగోపాల్, ఒక మాట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను వాస్తవం చెప్తే పరిపాలన చేస్తున్న కేంద్రమైన మా కేసీఆర్ పరిపాలన చేస్తున్న రాష్ట్రమైన డబ్బు వచ్చేదాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాల్సిందే. డబ్బాడ నిల్వ ఉండి మొత్తం కట్టలు బయట తీసుకొచ్చి ఉండదు. ఇది మనం గమనించాల్సినటువంటి మొట్టమొదటి అంశం. నేను ఒకటే మాట నేను చెప్పేది ఏంటంటే, అప్పులకు ఎందుకు పోతున్నారు అనేది. ఎస్, నేను ఏమంటున్నానంటే, ఈరోజు విద్యుత్తుకు సంబంధించి 91,000 కోట్లతోటి నేను సర్ప్లస్ విద్యుత్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నటువంటి తీరును గమనించమా? ప్రాజెక్టుల కోసం వారన్నారు ఇది అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులు తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. ఈ రోజు మీరు వార్తల్లో చదివారు సింగరేణి వెలుగులు చెందుతా ఉన్నాయని. నా నియోజకవర్గంలో 600 మెగావాట్లు మొన్ననే కేసీఆర్ గారు ప్రారంభం చేసి వచ్చారు. అంటే గత ప్రభుత్వాలు వేసినటువంటి బేస్మెంట్ మీద బిల్డింగ్ల మీదనే ఈ ప్రభుత్వం యొక్క కార్యాచరణ నిర్మాణం అయింది. గతంలో ఉండేటువంటి సర్ప్లస్ స్టేట్గా ఉండాలనేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. మీరు వచ్చి ఇంకా ముందు మీరు ఈరోజు ఎలక్ట్రిసిటీ సంబంధించిన దాంట్లో పవర్ కార్పొరేషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో అప్పులు ఇచ్చేదానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో మీరు చేసింది ఏం లేదు. అక్కడ నుంచి డబ్బులు తీసుకురావడం, కొత్తగా ప్రాజెక్టు నిర్మాణం. అదేవిధంగా మీరు ఈరోజు చెప్తా ఉన్నారు సర్ప్లస్ మిగులు రాష్ట్రంగా వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చే సందర్భంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ ఇన్కమ్ మీద రెవెన్యూ షేర్ కావాలని అడిగితే కూడా ఎలాంటి లేకుండా పెట్టినాం కాబట్టి ఈ రోజు సర్ప్లస్ స్టేట్ అయింది. కాబట్టి మీరు సర్ప్లస్ స్టేట్ లో ఇన్ని అప్పులు తీసుకోవాలి. బడ్జెట్ లో 16,000 కోట్ల ఒక్కో విషయం చెప్పండి. ఇప్పుడు వారు ఒక విషయం చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే 24,000 మెగావాట్ల పవర్, 91,000 కోట్ల రూపాయలు మొత్తం ఆడ మీద పసుగుడలు కట్టి ప్రజలకు చూపిస్తున్నాం, ఇక వెలిగిపోతుందని చెప్పారు. మార్చి 1కు 9 గంటలు ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇయ్యలేదు. ఏది రైతులకు ఇప్పుడు ఇయ్యలేదు. రెండోది ఏమంటే వాళ్ళ బడ్జెట్ ఎంత అండి? 2 సంవత్సరాల్లో 9,000 కోట్లు పెట్టిండ్రు. అవి కూడా ఖర్చు కాదు. ఒక్క నిమిషం, ఇవి మార్చి ఇవ్వాలి 8వ తారీఖు అండి. చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు నేను ఏమన్నా అంటే సుమంత్ర కళ్యాణం చేస్తే నడవది, లేకపోతే ఆ ఊళ్ళకి వచ్చి వెంకటరామలు చెప్పే మాటలు చెప్తే నడవది. 91,000 అబద్ధము, ఇది అబద్ధము, మొత్తం కేంద్ర ప్రాజెక్టులే వీళ్ళకి ఇచ్చినాయని కూడా ఎన్టీపీసీ కానీ ఇక్కడ కానీ అని కేంద్ర ప్రాజెక్టులు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పటివరకు రైతులు 9 గంటలు మార్చి 1 నుంచి అని పార్లమెంట్ ఎన్నికల బై ఎలక్షన్లలో చెప్పారు, హైదరాబాద్లో చెప్పారు, అక్కడ చెప్పారు. అది ఇవ్వడం లేదు ఇప్పుడు కూడా. ఇంకోటి ప్రమాదం ఏమున్నదంటే, వీళ్ళు వచ్చిన కాంచి కూడా కొనిస్తారు కరెంట్. కొని ఇవ్వడం వల్ల డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మీద భారం పడ్డది. భారం పడి వాళ్ళు ఏమంటారంటే, మేము అప్పుల పాలేను పెంచుతామంటారు. నిన్న మొన్న పత్రికలలో వచ్చింది. అంటే వీళ్ళు చేసే ఘనకార్యం అది. ఇవి వచ్చింది లేదు, పోయింది లేదు. కాబట్టి ఒక విషయం, నేను ఒక గంట కూడా కరెంటు పోకుండా అంటే 2 సంవత్సరాల నుంచి అసలు 50% 23-24 లక్షల పంప్ సెట్ ఉంటే 25% పంప్ సెట్ నడతలేవు. దానికి ఇచ్చేది వీళ్ళు 4 గంటల కరెంటు, 5 గంటల కరెంటు. దీనికి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మా దగ్గర చెల్పూరులో 600 మెగావాట్లు కరెంట్ వస్తే కూడా ఇప్పుడు నువ్వు ఒక గంట కూడా కరెంట్ పెంచలేదు. ఏం ప్రభుత్వం, ఏం మాటలు ఎందుకు చెప్తారండి? కానీ దేని మీద కరెక్ట్ ఉన్నది చెప్పండి నాకు. రైతుల విషయం మాట్లాడితే 100% ఫెయిల్యూర్ మీరు చెప్పండి. చెప్తున్నా కరెంట్ విషయం మీరు చెప్పిన మీ నోట్లకెళ్ళి ముఖ్యమంత్రి నోట్లకెళ్ళిన మాటనే నేను మాట్లాడుతున్నా. కాదండి, విద్యుత్ వినియోగం ఎంత కేటాయించారు? 91,000 కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఎంత కేటాయించాలి? 91,000 కోట్లు అంటే ఎంత కేటాయించాలి ప్రతి సంవత్సరం? కేటాయించింది ఎంత? వాస్తవం చెప్తున్నా. నేను వాస్తవం చెప్తున్నా. మీరు పెట్టిన బడ్జెట్ అంకెలు చెప్తున్నా. నేను నా సొంత అంకెలు చెప్పడం లేదు. మీ నోట్లకెళ్ళి వచ్చిన మాటలు చెప్తున్నా. నా మాటలు చెప్పడం లేదు. ఒక్క నిమిషం ఆగండి. మీకు ఒక్క నిమిషం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. దాదాపు మీరు వేణుగోపాల్ రావు అనుకుంటున్నారు. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ రెడ్డి సరే చెప్పండి. ఈరోజు వారు చెప్తున్నటువంటి దాంట్లో రైతాంగాన్ని మోసం చేసినాం, పారిశ్రామికవేత్తలు మోసం చేసినామా, అవునా కాదా అన్ని రిజల్ట్స్ చెప్పినాయి. రేపు మళ్ళీ చెప్తాయి 2019 అదే, దానికోసం మాట్లాడను. కానీ ఒకటి ఏంటంటే, వాస్తవాలు వాస్తవంగా గుర్తించాలి. ఆర్థిక శాస్త్రవేత్తలు ఉన్న ఆర్థిక అంశాలు తెలిసిన ప్రతి వాళ్ళు కూడా ఈరోజు సూపర్ పవర్ కంట్రీస్, అమెరికా, బాగా ముందుకు పోతున్నటువంటి చైనా,
ఈ ఉత్పాదక రంగం మీద ఖర్చు చేస్తున్నటువంటి దాన్ని మనం గమనించాలా? పాపారావు గారు. గమనించకపోతే ఎట్లా Right, అవుతుంది? last- ఇప్పుడు ఈ మొత్తంలో జరిగిన నాకు అభ్యంతరం ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో ఒక అభ్యంతరం ఉంది నాకు. కరెంటు కొంటున్నారు అన్నారు, కొనక తప్పే పరిస్థితి లేదు ఇక్కడ, మిగులు లేదు ఇక్కడ, కరెంటు కొరత ఉన్న రాష్ట్రంగానే తేలింది మొత్తానికి, కొనక తప్పదు ఒకటి. కాబట్టి కొనద్దంటే కానీ మీరు ఉత్పత్తి చేసినట్టు కాదు కాదు Conclusion. కాదు. తర్వాత రెండోది కూడా ఏంటంటే అవుతుంది కదా. కాదు Okay. రెండోది ఏంటంటే ఈ రోజు మొత్తం మీద మనకి అంటే కేసీఆర్ గారి అగ్రెసివ్నెస్ కానీ ఏదైనా ఈ రోజు కనపడుతున్న మొత్తం దూరంలో ఏంటంటే ఈ రోజు నేను గమనించినంత వరకు, నాకు అర్థమైనంత వరకు ఇదంతా బాగా చేస్తున్నారు అని సర్టిఫికెట్లు ఎవరికి ఇవ్వటం నా ఉద్దేశం కాదు. ఎక్కడ లోపాలు అక్కడ ఉన్నాయి, ఎక్కడ లొసుగులు అక్కడ ఉన్నాయి. అయితే ఏంటంటే బడ్జెట్ ఎలా ఉంటుంది బా అంటే మొన్న నెగటివ్ నమూనాగా మన ఏపీ బడ్జెట్లో అది నిధులన్నీ ఇష్టం వచ్చినట్టు స్కాటర్ చేసేసారు. ప్రతి వర్గాన్ని ప్లీజ్ చేయాలి, అదొక మళ్ళీ ఒక అసంతృప్తిగా ఉన్నారు, స్కాటర్డ్ చేసినటువంటి తీరు ఉంది. అది జరగకూడదు, ఫోకస్డ్గా ఉండాలి, నిధులని కోరుకోవాలి. ప్లస్ ఏంటంటే ఇంకోటి, ఎన్ని తప్పులు జరిగినా కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగిన అంతలా అనుకున్నా ఎవరేమో అనుకున్నా కేసీఆర్ గారికి మాత్రం నేను గమనించినంతలో ఈ నగరం వరకు నేను చూసిన దానిలో ఒక 6 నెలల క్రితం ఉన్నటువంటి నెగటివ్ అభిప్రాయం కూడా ప్రజల్లో తగ్గింది. గవర్నమెంట్ గురించి కొంత పాజిటివ్గా మామూలు సామాన్య జనం కొంచెం అక్కడికంటే ఇక్కడ బాగుంది, అంటే ఆ పక్క రాష్ట్రంలో కంటే ఇక్కడ బాగున్నాం అనే ఫీలింగ్ మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఈ సోషల్ క్యాపిటల్ని, ఈ సోషల్ మీకు వచ్చినటువంటి అదనపు ఎడ్జిని మీరు ఈ బడ్జెట్తో కాదు మీ ఆచరణలో కూడా పోగొట్టుకోకుండా ఉంటేనే మీరు నిలబడతారు. లేకపోతే ప్రజలు లాస్ట్ వారు చెప్పినాను కదా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, స్టిల్ టుడే చెప్తున్నా, విజిలెన్స్ ఎత్తేసింది ఇక్కడ హైదరాబాద్ లో. ఓల్డ్ సిటీ దక్షిణ మండలం మొత్తం కూడా థెఫ్ట్ అవుతున్నది. 45% అవునండి, రైతుల కరెంట్ ఇవ్వడం లేదు, గ్రామాలలో కట్ అవుతున్నది. ఇప్పుడు 2016-17 ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆల్రెడీ బడ్జెట్ అలొకేషన్స్ దానికి సంబంధించింది అంతా కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. సో మనం అంచనాల పరంగా మనం మాట్లాడాము. అండ్ అజెంప్టివ్ దాంట్లో ముఖ్యంగా రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే మిగులు బడ్జెట్ అని చెప్తున్న ప్రభుత్వం అప్పుల జోలికి ఎందుకు వెళుతోంది, అప్పుల విషయాల్లోకి ఎందుకు వెళ్తోంది, ఇది ప్రజలపైన మళ్ళీ భారం పెంచే అవకాశాలు ఉంటాయి కదా. వీటికి సంబంధించి ఒక క్లారిటీ ఈ రోజు బడ్జెట్ లో వస్తుందనే మనం ఆశిద్దాం. ఆ దిశగా కేటాయింపులు జరగాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి న్యూస్ ట్రాక్. మరో అంశంతో రేపటి న్యూస్ ట్రాక్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. ఈ కార్యక్రమాన్ని సహసమర్పించిన వారు రావ్ ట్రావెల్స్.